హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దొండకాయ టమాటా కూర చేసుకుందామండి. దొండకాయలు పావు కిలో, టమాటాలు 2, ఒక ఉల్లిగడ్డ, కరివేపాకు. ఇది చేయ విధానం చూడండి ఫ్రెండ్స్. ఓకేనా, ముందుగా స్టవ్ వెలిగించుకుందాం. స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకోవాలి, బాగుంది. ఓకేనా, గిన్నె వేడాక ముందుగా మనము నూనె పోసుకోవాలి. 1.5 టేబుల్ స్పూన్ నూనె అయితే సరిపోతుంది, పావు కిలో కూరగాయలు కాబట్టి. ఇప్పుడు పావు టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేసుకున్నాక ఉల్లిగడ్డలు వేసుకోవాలి. జీలకర్ర చిటపటలు ఆడుతుంది కదా, ఇప్పుడు ఉల్లిగడ్డలు వేసుకున్నాం. ఉల్లిగడ్డలు ఉడుకుతున్నాయి కదా, ఇప్పుడు రుచికి సరిపడి ఉప్పు వేసుకొని పసుపు వేసుకోవాలండి. ఓకేనా, పసుపు వేసుకోండి. పసుపు వేసుకొని కలుపుకోవాలి. కరివేపాకు వేసుకోవాలి. ఇలా కలుపుకోవాలి. పావు టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసుకొని కలుపుకుంటూ 2 నిమిషాల పాటు వేగనియాలి. అల్లం వెల్లుల్లి ఇలా వేగినాక మంచి వాసన వస్తున్నప్పుడు దొండకాయలు వేసుకోవాలి. దొండకాయలను ఇలా రౌండ్గా కట్ చేసుకొని వండుకుంటే టమాటా దొండకాయ చాలా బాగుంటుందండి. ఓకేనా, మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుకోవాలి, లేకపోతే అడుగు మాడిపోతుంది. ఎప్పుడైనా కూరలు చేసేటప్పుడు అడుగు మాడకుండా చూసుకోవాలి. ఓకే, ఇప్పుడు దొండకాయలు ఇలా బాగా నూనెలో బాగా వేగాలండి. వేగాక టమాటాలు వేసుకున్నాము. ఓకేనా, టమాటాలు వేసుకొని కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఇలా కలుపుకొని టమాటా ఉడికినాక రుచికి సరిపడు కారపొడి వేసుకోవాలండి. కారపొడి వేసుకొని వాటర్ పోసుకోవాలి. ఇలా మీకు ఎంత గ్రేవీ కావాలో గ్రేవీకి తగ్గట్టుగా ఇలా కొలుచుకొని పోసుకోవాలండి. ఇలా కొలుచుకుంటే మనం మా పాప డిస్టర్బెన్స్ చేస్తుంది, సారీ ఫ్రెండ్. కొన్ని వాటర్ పోసుకొని కలుపుకోవాలి. ఓకేనా, ఇంత ఉంటే సరిపోతుంది, మంచి టేస్ట్ వస్తుంది. ఓకే, మూత పెట్టుకొని 2 లేదా 3 నిమిషాలు ఉడకనిద్దాం. ఇప్పుడు కారం గిట్ల అన్నీ ఉడికినాక పావు టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకోవాలండి. పిల్లలు ఉన్న చోట అల్లరి తప్పదు, సారీ అండి. అలాగే కొత్తిమీర వేసుకుందాం. లాస్ట్ కొత్తిమీర వేసుకొని కలుపుకొని సర్వ్ చేసుకోవడమే ఫ్రెండ్స్. ఓకేనా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఇంకొక వెరైటీ చూపిస్తా. ఓకే బాయ్. స్టవ్ ఆఫ్ చేసుకోండి.